ట్యాపింగ్ జరిగినట్టుగా ఆరోపణలు వినిపిస్తుండటంతో ఇప్పుడు నేరుగా ఆయన నివాసానికి, ఎందుకంటే ఆయన ఏదైతే అఫిడవిట్ లో పేర్కొన్నారో ఇల్లు నందినగర్ ఇల్లు ఆయన గెలిచిన బీ ఫామ్ లో కావచ్చు దాంట్లో పేర్కొని ఉన్నారు. అందుకని ఇప్పుడు సిట్ అధికారులు నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి చేరుకొని అక్కడ నోటీసులని సర్వ్ చేస్తున్నారు. మరి అక్కడ ఎవరికి నోటీసులు సర్వ్ చేస్తూ ఉన్నారు, ఒకవేళ అక్కడ సిబ్బందికి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఎర్రవెల్లిలో కేసీఆర్ ఉన్నారు కాబట్టి అక్కడ కూడా వెళ్ళి సర్వ్ చేస్తారా, కేసీఆర్ ని ఎక్కడ విచారిస్తారు అన్నది డీటెయిల్స్ ని మనకు అందించడానికి అనిల్ అయితే అక్కడ రెడీగా ఉన్నారు. రేపు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి మనం వెళతారు, ఎందుకంటే ఇవాళ ఇక్కడ కేసీఆర్ అందుబాటులో లేరు కాబట్టి అక్కడ ఎవరైనా అధికారులు కావచ్చు లేకపోతే ఆయనకి సంబంధించిన సిబ్బందికి ఎవరికైనా నోటీసులు సర్వ్ చేసి బ్యాక్ వచ్చేస్తారా, లేకపోతే అక్కడ కేసీఆర్ అందుబాటులో లేరు కాబట్టి ఎర్రవెల్లికి వెళతారా అన్నది మనకు మరి కాసేపట్లోనే తెలుస్తుంది. ఉదయం నుంచి కూడా చాలా ఉత్కంఠగా కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎలాగ దేశాన్నంతా కూడా కుదిపేసిందో, కేవలం 2 తెలుగు రాష్ట్రాల కార్యకర్తలు కావచ్చు, అధినేతలు, పార్టీల నాయకులవే కాదు, వ్యక్తిగత సమాచారాన్ని కూడా తస్కరించారు అని చెప్పి ఆరోపణలు ఎదుర్కొన్నారు. హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ జరిగాయన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సిట్ దర్యాప్తుని ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పిలిచి విచారిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏవైతే విషయాలు వాళ్ళ విచారణలో చెప్పారో అవన్నీ కూడా ముందు పెట్టి రేపు కేసీఆర్ ను విచారించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే చూడొచ్చు, సిట్ అధికారులు నందినగర్ లోని కేసీఆర్ ఇంటికి చేరుకున్నారు. అక్కడ నోటీసులను సర్వ్ చేస్తూ ఉన్నారు. కేసులో నిందితులుగా ఉన్న హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ చెప్పిన వివరాలన్నింటినీ కూడా క్రోడీకరిస్తూ ఉన్నారు. వారు చెప్పిన అంశాల ఆధారంగానే ఇప్పటికే ఆ సిట్ దర్యాప్తులో పెద్ద ఆయన చెప్తేనే వెళ్ళాము, పై నుంచి ఆదేశాలు వచ్చాయి, ఫోన్ ట్యాప్ జరిగింది అన్న విషయాలు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ పూర్తి వ్యవహారానికి ఒక కీ రోల్ పోషించిన వ్యక్తి ఎవరు, అసలు ఎవరి ఆదేశాలతో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది, ఈ ఫోన్ ట్యాప్ చేయడానికి గల కారణాలేంటి, మొత్తం ఫోన్ ట్యాపింగ్ అయిపోయిన తర్వాత డేటాని ఎక్కడ పొందుపరిచారు, డేటాని మొత్తం కూడా ధ్వంసం చేయడానికి ఎవరు ఆదేశాలు ఇచ్చారు, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు నిరంతరం చర్చించుకుంటూ ఉన్నారు. ఈ 2 ఏళ్లుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏం జరుగుతోంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. అందులో ఇదొక పెద్ద స్టెప్ అని చెప్పాలి. ఇప్పుడు కేసీఆర్ కు సిట్ నోటీసులను సర్వ్ చేసింది. నందినగర్ నివాసానికి సిట్ అధికారులు కొద్ది క్షణాల క్రితమే చేరుకున్నారు. ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీ స్క్రీన్ మీద మీరు ఆ విజువల్స్ ని చూడొచ్చు. ఇప్పటి వరకు దానికి సంబంధం ఉన్న వాళ్ళందరినీ కూడా విచారించిన సిట్ అధికారులు ఇప్పుడు నందినగర్ లో కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. సిట్ అధికారులు లోపలికి వెళ్తున్న విజువల్స్ కూడా మీరు బిగ్ టీవీలో ఎక్స్క్లూజివ్ గా స్క్రీన్ మీద చూడొచ్చు. ఇప్పుడు అక్కడ కేసీఆర్ నివాసానికి నోటీసులు సర్వ్ చేయడానికి వెళుతూ ఉన్నారు. కానీ కేసీఆర్ ప్రస్తుతం అయితే అక్కడ అందుబాటులో లేరు కాబట్టి ఎవరికి నోటీసులను ఇవ్వబోతూ ఉన్నారు, బీఆర్ఎస్ కు లీగల్ టీమ్ కు నోటీసులు ఇవ్వనున్నట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తం కేసీఆర్ కు ప్రస్తుతం సిట్ నోటీసులు జారీ చేయడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. సిట్ దూకుడు పెంచింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఒక కొలికి తీసుకొచ్చేందుకు సిట్ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే అందులో ఇన్వాల్వ్ అయిన, అందులో పాత్ర ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పిలిచి విచారిస్తూ ఉన్నారు. ఇప్పటికే విదేశాల్లో పారిపోయి ఉన్న ప్రభాకర్ రావుని పిలిపించారు. రెడ్ కార్నర్ నోటీసులు సర్వ్ చేస్తున్నారు. ఆయనని పిలిపించి మొత్తం కూడా దర్యాప్తును చేసి ఉన్నారు. రైట్, బయటకు వస్తున్న విజువల్స్ కనిపిస్తున్నాయి మనకు. ఎస్ అని ఓవర్ టు యు. చూడొచ్చు, సిట్ అధికారులు లోపలికి వెళ్లి నోటీసులు సర్వ్ చేశారు. మీడియా అంతా కూడా అడుగుతోంది ఎవరికి ఇచ్చారు నోటీసులని, కానీ సిట్ అధికారులు ఎలాంటి సమాధానం చెప్పకుండానే ముందుకు వెళ్ళిపోతున్న దృశ్యాలను మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. బీఆర్ఎస్ లీగల్ సెల్ కి కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకైతే సమాచారం అందుతోంది. చూడాలి మరి. ఇప్పుడు కొద్ది క్షణాల క్రితమే నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి చేరుకుని సిట్ అధికారులు నోటీసులు సర్వ్ చేశారు. రైట్ అనిల్, మీరు ప్రశ్నిస్తున్నారు, మీడియా అంతా కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది అక్కడ ఎవరికి ఇచ్చారు, ఎవరికి సర్వ్ చేశారు నోటీసులని, అయినా కూడా సిట్ అధికారులు ఏం మాట్లాడినట్టు కనిపించట్లేదు. ఒకసారి చెప్పండి. సుమతి, కొద్దిసేపటి క్రితమే సిట్ బృందం అయితే కేసీఆర్ ఇంటికి అయితే రావడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా కీలక పరిణామం చోటు చేసుకున్నటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా పార్టీ అధినేత, బీఆర్ఎస్ పార్టీ అధినేత, అదేవిధంగా మాజీ సీఎం
కేసీఆర్ కి అయితే నోటీసులు ఇచ్చారు. ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు సార్, ఎవరికి ఇచ్చారు సార్ ఎవరికి ఇచ్చారు చెప్పండి, భారత్ వాళ్ళు ఇవ్వలేరు, సార్ పిఏకి ఇచ్చారు అంతే. అది తెలియదు ఇక, మేము కూడా బయట ఉన్నాము, వాళ్ళు లోపల మాట్లాడే వెళ్తారు. సార్ పిఏ అడ్వకేట్ ఇవ్వలేరు, సోమభరత్ గారు ఇవ్వలేరు, ఏ అడ్వకేట్ ఎప్పుడు రావాలి ఏం తెలియదు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో అది ఏమైంది మనకు తెలియదు, మనం బయట ఉన్నాం అంతే. మొత్తానికి అయితే పిఏకి ఇచ్చినట్టుగా, కేసీఆర్ పిఏకి నోటీసులు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా కేసీఆర్ ఇక్కడ లేడు కాబట్టి, కేసీఆర్ ఇక్కడ లేకపోవడంతో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉన్నారు కాబట్టి ఆయనకి ఇచ్చినట్టుగా ఆయన ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే తెలిపారు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కేసులో ప్రజెంట్ కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. కేసీఆర్ కి సంబంధించి నోటీసులు అయితే ఇచ్చారు. ఈ కేసీఆర్ కి సంబంధించి అంటే వివరాలకు కనుక వెళ్తే 2024 ఎన్నికల సమయంలో ఎప్పుడైతే ఈ ఎన్నికలు జరిగాయో ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఇతర నేతలు కావచ్చు, ఇతర పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆరోపణలు చేసిన పరిస్థితి మనం చూసాము. దానికి సంబంధించి కూడా చాలా వరకు కేసులు నమోదైనది కూడా చూసాం. ఆ కేసులో భాగంగానే కేసీఆర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి అనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఆరోపణలో భాగంగానే 2024లో ఎప్పుడైతే కేసు నమోదైందో, కేసు నమోదైన దగ్గర నుంచి కూడా నిందితుల దగ్గర నుంచి రిమాండ్ రిపోర్ట్ లో భాగంగా, స్టేట్మెంట్ లో భాగంగా విచారణకైతే ప్రెజెంట్ బీఆర్ఎస్ నాయకులకు సంబంధించి పార్టీ నాయకులు, కీలక నేతలకి నోటీసులు అయితే ఇచ్చారు. అందులో భాగంగానే ఈ రోజు తాజాగా కేసీఆర్ కి, బిగ్ బాస్ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ బిగ్ బాస్ అయినటువంటి కేసీఆర్ కి నోటీసులు ఇచ్చారు. ముఖ్యంగా నోటీసులు ఇవ్వడానికి కూడా కారణం ఈ స్టేట్మెంట్, రాధాకిషన్ ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో, అదేవిధంగా ప్రభాకర్ రావుకి సంబంధించి కావచ్చు, వీళ్ళందరి స్టేట్మెంట్ లో భాగంగా పెద్ద ఆయన ఉన్నారు దీని వెనక అని చెప్పేసి ఏదైతే మెన్షన్ చేశారో ఆ పెద్ద ఆయన ఎవరు అనే తెలుసుకునే కోణంలోనే ప్రెసెంట్ విచారణ చేయనున్నారని చెప్పాలి. అదేవిధంగా ప్రభాకర్ రావుకి కేసీఆర్ కి మధ్య సంబంధం ఏంటి, ఈ పదవికి సంబంధించి ఆయన ఎస్ఐబి చీఫ్ గా నియమించే సమయంలో ఈయననే నియమించాడు కాబట్టి ఎందుకు నియమించాల్సి వచ్చింది అనే విషయానికి సంబంధించి ముఖ్యంగా ఈ కేసులో భాగంగానే 160 సిఆర్పిసి ప్రకారం సాక్షిగా అయితే ఆయన్ని రేపు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విచారించనున్నారు. మరి ఈ ఫామ్ హౌస్ కి సంబంధించి ఆయన్ని ఏమేం ప్రశ్నలు అడుగుతారని కూడా తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలందరికీ కూడా నోటీసులు ఇచ్చిన తర్వాత ఇందులో భాగంగానే తాజాగా కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చారు. మరి కేసులో భాగంగా మరి ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, ఆయనకు సంబంధించి విచారణ ఎంతవరకు చేస్తారు, ముఖ్యంగా ఆ పార్టీ నాయకులు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా సంతోష్ రావు కావచ్చు, వీళ్ళ ముగ్గురిని కూడా దాదాపు 7 గంటలకు పైగా విచారణ చేశారు. మరి కేసీఆర్ ని ఎంతవరకు విచారిస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రభాకర్ రావుకి అదేవిధంగా కేసీఆర్ కి మధ్య సంబంధం ఏంటి, రాధాకిషన్ ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో వివరాలకు సంబంధించిన వివరాలు కావచ్చు, పార్టీ నాయకులకు సంబంధించి కాంగ్రెస్ నేతలకి, అదేవిధంగా బిజినెస్ మ్యాన్లకు సంబంధించి కావచ్చు, జర్నలిస్టులకు సంబంధించి కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఏదైతే ఆరోపణ ఉందో ఆరోపణలో కేసీఆర్ ఆదేశాల మేరకే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి ఏదైతే ఆరోపణ ఉందో వీటన్నిటి కూడా రేపు విచారణలో భాగంగా వివరాలు అయితే తెలిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం రేపు 3 గంటలకు కేసీఆర్ ను విచారించే అవకాశం కనిపిస్తోంది. తను పోలీస్ స్టేషన్ కు వచ్చినా సరే, లేకపోతే ఏ ప్రదేశమైనా సరే, అంటే కేసీఆర్ సజెస్ట్ చేసిన ఏ ప్రదేశానికైనా వచ్చి విచారిస్తామనంటూ అధికారులు పేర్కొన్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. సుమతి, మీరు చెప్పినట్టుగా అంటే కేసీఆర్ మరి స్టేషన్ కి వస్తారా, అంటే సిట్ బృందానికి సంబంధించి సిట్ కార్యాలయానికి వస్తారా, లేదా ఆయనే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విచారణకు హాజరవుతారా, ఈ రెండు కూడా తెలియాల్సి ఉంది. అదే విధంగా ఆయనకు సంబంధించి మరి ఎన్ని గంటలు ఆయన్ని విచారణ చేస్తారు అది కూడా తెలియాల్సి ఉంది. అందులో భాగంగానే ప్రెసెంట్ సిట్ బృందం దానికి సంబంధించిన ప్రశ్నావళి కూడా తయారు చేసుకున్నట్టుగా, సిద్ధం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలో ఉందో ఎన్నికల సమయంలో కేసీఆర్ కి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగిందని చెప్పేసి, ఆయన ఆదేశాల మేరకు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయో వాటన్నిటి కూడా తెర వెనుక సంబంధించి కావచ్చు, వాటికి సంబంధించిన వివరాలు కావచ్చు, ముఖ్యంగా కేటీఆర్ ని విచారించారు, హరీష్ రావుని విచారించారు, సంతోష్ రావుని కూడా విచారించారు. మరి ఈయనకు సంబంధించి కేసీఆర్ కి సంబంధించి ఎంతవరకు విచారిస్తారనేది కూడా
తెలియాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మరి చూడాలి ఆయన రేపు విచారణకు హాజరవుతారా, మరి హాజరవుతే దానికి సంబంధించి ఆయన ఏ విధంగా సిద్ధంగా ఉన్నారనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే మరి హాజరవుతే ఖచ్చితంగా వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మరి సమాధానం చెప్తాడా, ఇవన్నీ కూడా ఉత్కంఠ వాతావరణం నెలకొనిందని చెప్పాలి. బీఆర్ఎస్ లో ముఖ్యంగా ఈ పార్టీకి సంబంధించి శ్రేణుల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనిల్, వ్యవహారంలో సిట్ అధికారులు ఏదైతే నందినగర్ లో సర్వ్ చేశారో నోటీసులు, దానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. అండర్ సెక్షన్ 160 సిఆర్పిసి, subject for appearance before the undesigned for examination in connection with ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంటూ రెఫరెన్స్ నెంబర్స్ చెప్తూ ఉన్నారు. అండర్ సెక్షన్ 166, 409, 427, 201, 120 be read with 34 IPC section 3 of PDPP Act, section 65, 66, 66 F1B2, 70 of IT Act 2000 of PS Panchagutta. So with reference to the subject cited, it is stated that on 10th March 2024, a case in the crime of 243/2024 of Panchagutta, Hyderabad, registered under the sections mentioned above, is presently under further investigation. During the course of investigation, it has been revealed that you are acquainted with the facts and circumstances relevant to the above case. Your examination is therefore necessary and required for the purpose of further investigation, and accordingly, you are hereby required make yourself available for examination by undersigned on 31st 2026 at 15 hours అంటే 3 గంటల ప్రాంతంలో. However, as you are above age of 65 years అంటే మీ ఏజ్ ని దృష్టిలో పెట్టుకున్న నేపథ్యంలో and in strict compliance with the so section 160 of the Code of Criminal Procedures 1973, you are not required to attend the police station compulsorily. అవసరం అనుకుంటే రావచ్చు, అవసరం లేదు అని అనుకుంటే కూడా రాకపోవచ్చు. ఇఫ్ యూ డిజైర్, యూ మే వాలంటీర్లీ అపియర్ బిఫోర్ ద అండర్సైన్డ్ అట్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ఆర్ ఆల్టర్నేటివ్లీ అంటే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కానీ, లేకపోతే ఆల్టర్నేటివ్లీ యూ మే స్పెసిఫై ఎనీ అదర్ ప్లేస్ విత్ ఇన్ హైదరాబాద్ సిటీ కన్వీనియంట్ ఫర్ ఎగ్జామినేషన్. మీరు సజెస్ట్ చేసిన, మీరు ప్రతిపాదించిన ఏ ప్రాంతంలో అయినా సరే పర్వాలేదు, లేకపోతే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ అయినా పర్వాలేదు. ఇన్వెస్టిగేషన్ టీమ్ మిమ్మల్ని అటెండ్ చేస్తుంది. షెల్ అటెండ్ ద సెడ్ ప్లేస్ అకార్డింగ్లీ ఆన్ ద అబవ్ మెన్షన్డ్ డేట్ అండ్ టైమ్. You are hereby requested to intimate your preferred place for examination well in advance to the undersigned. Please acknowledge the receipt of this notice. చూడొచ్చు, ఏసీపీ జూబ్లీ హిల్స్ డివిజన్ హైదరాబాద్ వెంకటగిరి నుంచి నోటీసులను సర్వ్ చేశారు. మొత్తం కూడా సిఆర్పిసి 160 కింద ఈ మొత్తం కూడా ఈ వ్యవహారం ప్రస్తుతం రసవత్తరంగా మారుతోంది. ఒక కీలక దశకు చేరుకుందనే చెప్పాలి. అయితే గతంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్